క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మరొక తరుణాన మరి దేవుణ్ణి ఆరాధించడానికి మనందరం కూడా మరి ఈ సమయంలో కుటుంబ వారీలుగా చేరి ప్రభువుని మనము సేవించుదాం, ఆరాధిద్దాం. ఒక చిన్న మాట చదువుకొని మనం ప్రార్థన చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చింది. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయము చేయగల వాడై ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకొని మరి ప్రారంభించుకుందాం. యేసయ్య ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. నిజంగా ప్రభువా, మా కొరకు మీరు నాయన మరి ఎంతో శ్రమ పొంది మాకు సహాయం చేయుటకై మాకు ప్రధాన యాజకుడిగా అయా ఉండి ప్రభువా తండ్రి, ప్రతి శోధన నుండి ప్రతి శ్రమ నుండి నాయన కాపాడే దేవునిగా మాకు తోడుగా ఉన్నావు. నీకు స్తోత్రాలు. నీవు మాత్రమే నమ్మదగిన దేవుడవు, మాకు సహాయకుడవు ప్రభువా తండ్రి. ఈ సమయంలో నిన్ను స్తుతించడానికి మాకు నాయన ఇచ్చినటువంటి ధైర్యమును నిరీక్షణకై మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నిజంగా నా ప్రభువా, మీ యొక్క సంతోషాన్ని మా హృదయంలో నింపి అనుదినము నీ బిడ్డలుగా ప్రభువా మేము ఎలా జీవించాలో నీ వాక్యముతో మాకు నేర్పిస్తూ బలపరుస్తూ ముందుకి నడిపిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నాయన మీరు మమ్మల్ని అయా చూస్తూ ఉన్నారు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. నీ వాక్యాన్ని మానక నిత్యము నాయన నీ బిడ్డలకు నీ సంఘమునకు అందిస్తూ ఉన్నారు. మేము అయా కూడుకోలేనప్పటికీ కూడా ప్రభువా నీ వాక్యము మాత్రము నీ బిడ్డలకి సమృద్ధిగా అందిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలయ్యా. ప్రభా, బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి నూతన ఉజ్జీవమును, నూతన ధైర్యమును, బలమును అయా ప్రభా ఇటువంటి ఇబ్బంది సమయాలలో, కష్ట సమయాలలో అయా కావాల్సినటువంటి నిరీక్షణ నీ బిడ్డలందరికీ కూడా మీరు దయచేయండి. ఈ ఆత్మతో ప్రతి బిడ్డను నింపి అయా ప్రభా ఈరోజు ఈ లైవ్ ఆరాధనలో ప్రభువా పాల్గొంటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి మీ యొక్క దీవెనతో ప్రతి కుటుంబాన్ని నింపమని, ప్రతి పరిస్థితిని ప్రభువా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. అయ్యా నాయన, నీవే సమస్తము పైన అధికారము కలిగిన దేవునిగా ఉన్నావు అయ్యా ప్రభువా. అందును బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా మరి ఈ యొక్క ఆరాధన అంతట్లో కూడా మా స్తుతులను మీరు అందుకొని ఈ వాక్యాన్ని మాకు అందించమని యేసు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా పాటలు పాడుకుని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయురు అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను
సమయంలో మరొక పాట పాడి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు అనే పాట పాడుకొని ప్రభు నామాన్ని మహింపరుద్దాం. వచ్చిన వారందరూ కూడా మరి నాతో కలిసి పాడి ఆయన నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. అందరికి వచ్చిన పాటే. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన, నిందలేనను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన, నిందలేనను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాల గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాల గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి కరిగిపోయిన, నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి కరిగిపోయిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, అలసటపై
వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి మీ అందరితో కూడా కలిసి మనం పాడలేకపోతున్నాం, అయినప్పటికీ మరి దేవుడు ఆ సమయాన్ని మనకి అందరికీ కలుగు చేసి మళ్ళీ మనము సమాజంగా కూడుకొని దేవునికి స్తుతులు చెల్లించేటువంటి దినము మనకి దేవుడు ఇవ్వబోతూ ఉండగా, మరి ఈ సమయంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని నిత్యము కూడా మనకి అందిస్తూ ఉన్నాడు. మరి ఆ దేవుని వాక్యాన్ని చూసే ముందుగా కొద్ది నిమిషాలు ప్రభుని మనము సేవించుదాం, ఆరాధన చేద్దాం. మీరు మీ కుటుంబంలోనే చేరి ఈ సమయంలో మీ ఆత్మతో మీ మనసుతో దేవుని సన్నిధిలో మనం చేరి ఆయన ఎలాగ మనకి ఇంతవరకు తోడుగా ఉన్నాడో, మనము నమ్మిన దేవుడు ఏమై ఉన్నాడో వాటన్నిటిని బట్టి హృదయపూర్వకంగా మనము స్తుతులు చెల్లించుదాం. దేవుడు ఆశిస్తూ ఉన్నది ఏంటంటే ఆయన ఏంటో మనం తెలుసుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆయన మనకు అర్థమైనప్పుడు, ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు, ఆయన సన్నిధిని మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఏ పరిస్థితులు కూడా మనల్ని కృంగతీయలేవు. దేవుడు అటువంటి శక్తిని, అటువంటి ధైర్యమును నిత్యము మనకు అందిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అందుకని ఇప్పటి వరకు మనం పాటలు పాడిన పాటల్లోని అర్థమును మనం ఆలోచన చేస్తూ, కష్టాల కొలిమి కాల్చివేసిన, నాకున్న బలము అంతా కూడా పోయిన, నా సామర్థ్యములన్నీ కూడా ఎందుకు ఉపయోగము లేకుండా పోయినా ఆ దేవుడు నన్ను నడిపిస్తాడు. నా దేవుడు నమ్మదగిన వాడు, నా దేవుడు సర్వభౌడు. ఈరోజు కొన్ని పరిస్థితులు ఎందుకు మన జీవితాల్లో సమాజంలో జరుగుతున్నాయో మనకు అర్థం కాదు, కానీ సమస్తము కూడా దేవుడు తన ప్రజల మేలు కొరకే జరిగిస్తూ ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క కార్యములు ఇప్పుడు మనం గుర్తించలేకపోవచ్చు, కానీ అవి ఎంత ఉపయోగమో అవి మనము గ్రహించే సమయం ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మంచివాడు, దేవుడు న్యాయవంతుడు, దేవుడు కృప చూపించేవాడు. అవన్నీ యేసుక్రీస్తు మన ఎడల చూపిస్తూ ఉండగా, ఈరోజు ఈ ఆరాధన సమయంలో మనందరం కూడా కలిసి దేవుని మనం స్తుతించుదాం, ఆరాధన చేద్దాం. నిజంగా ఎక్కువ సమయం అయితే మనకి లేదు, కానీ దేవుడిచ్చినటువంటి ఈ యొక్క మరి ఆన్లైన్లో సంఘ బిడ్డలందరూ కూడా కొంతమంది చూస్తూ ఉన్నారు. మీ అందరితో కూడా నేను చెబుతూ ఉన్నది ఏదో చూడాలి కదా అని చూడటం కాదు, కానీ హృదయపూర్వకంగా మందిరంలో మనం ఎలాగా విధేయత కలిగి, భయము కలిగి, జాగ్రత్త కలిగి ప్రభు సన్నిధిలో ఉంటామో ఈ సమయంలో నేను అదే కోరుతూ ఉన్నాను. మీరందరూ కూడా ప్రభు పాదాల చెంత ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధించే వారముగా, దేవునికి స్తుతులు చెల్లించే వారంగా ప్రభు సన్నిధిలో మనం ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటూ, యేసయ్య ప్రభువా నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన, మా ఆరాధనకు యోగ్యుడువైన దేవానికి స్తోత్రాలు, సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రాలు, సర్వ సృష్టికర్తవైన దేవానికి స్తోత్రాలు.
మనందరము కూడా ప్రభువుని సేవించుదాం, ఆరాధన చేద్దాం. ఇంకా ఆరాధించలేకపోతూ ఉన్నామేమో, ఇంకా దేవుని సన్నిధిలో సాగిలపడి ఆయన యొద్ద కూర్చోలేకపోతూ ఉన్నామేమో. ఇదే తగిన సమయముగా ఉన్నది. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, మన మధ్య ఆయన ఉన్నాడు. ఒక కుటుంబముగా 2-3 ఎప్పుడైతే మనం చేరి ఉంటామో దేవుడు మన మధ్య ఉన్నాడు. దేవుని సన్నిధి మనకు అందిస్తూ ఉన్నాడు. దేవుడు మన స్తుతులను అందుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు చేసే ఆ ఆరాధన దేవుడు అందుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇది ఎంతో విలువైన సమయం. అందరం స్తుతులు చెల్లించుదాం, అందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. అయ్యా, నీవే ప్రభువా సర్వభౌడు అయిన దేవుడవు. నీవు లేకుండా ఈ యొక్క సృష్టిలో ఏది జరగలేదు, ఏది ప్రారంభం కాలేదు. నీవు లేకుండా ఈ సృష్టిలో ఏది కూడా నాయన జరగట్లేదు. సమస్తము ప్రభువా నాయన నీ యొక్క అధికారంలోనే ఉన్నవని మేము నమ్ముతూ ఉన్నాము తండ్రి. ప్రభా, నీ వైపు మేము చూస్తూ నిన్ను ఆరాధిస్తూ ఉన్నాము. యేసయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రభా, నీవు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు. మిమ్మల్ని తెలుసుకునటానికి అయ్యా మా మనోనేత్రాలు తెరిపించినందుకు వందనాలు. అయ్యా ప్రభు, నీ వెలుగును మాకు ఆ వెలుగులోనికి, నీ యొక్క నాయన సహవాసములోనికి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. మీరు అందరూ కూడా ప్రభువుని ఆరాధించుదాం. అందరూ కూడా దేవుని సన్నిధిలో ఆయనకి స్తుతులు చెల్లించుదాం. లేకపోతే ఏదో మనం వింటూ ఉన్నామనే కానీ మనం స్పందించినటువంటి హృదయాలు కనుక లేకపోతే ఎలాగ మనం దేవుణ్ణి ఆరాధించగలం? ఇదే అనుకూల సమయం, ఇదే దేవుడు ఇచ్చిన గొప్ప తరుణము దేవుణ్ణి ఆరాధించడానికి. ఈ రీతిగా దేవుడు మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి యేసయ్యా, నీకే స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవా, నీకు స్తోత్రాలు ప్రభువా. బేఖరుడు అయిన దేవా, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ప్రభువా తండ్రి, మనుషులము ఏ పాటి వారము నాయన. అయ్యా, మా శక్తి ఏ పాటిది ప్రభువా, మా సామర్థ్యాలు ఏ పాటివి ప్రభువా, మా జ్ఞానము ఏ పాటిది ప్రభువా. నిజంగా నాయన మాకు మీరు మీ యొక్క శక్తిని బోధిస్తూ ఉన్నందుకు వందనాలు. మీరు ఏమై ఉన్నారో మాకు కనుపరుస్తూ ఉన్నందుకు వందనాలు ప్రభువా. తండ్రి, ఈరోజు అయా సంఘముగా మీ బిడ్డలముగా నీ ఎదుట మేము సాగిల పడుతూ ఉన్నాము తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. ప్రతి బిడ్డను మీరు బలపరచండి, ప్రతి ఒక్క ఆత్మను మీరు బలపరచండి అయా. నూతన ఉజ్జీవమును దయచేయండి అయా. నూతన బలమును ప్రతి బిడ్డకు మీరు దయచేయండి ప్రభు. ప్రతి ఒక్కరూ నీ తట్టు తిరిగి నీ యందు భయభక్తులు కలిగి అయా నీ సన్నిధిలో విజ్ఞాపనలో ఉంటూ నిత్యము నాయన నీ వాక్యముతో అయా ప్రార్థనలో సమయం గడపడానికి మీరు సహాయం చేయండి నాయన. ఈ సమయంలో నీ వాక్యాన్ని మాకు అందించబోతూ ఉండగా అయా ప్రభు, వినగలిగిన చెవులను గ్రహించే మనసును మాకు దయచేయండి అయా. వింటున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని చదువుదాం. బైబిల్ గ్రంథంలో ఉన్నవారు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు నేను చదువుతాను. జాగ్రత్తగా ఆ మాటలు చూడండి. బైబిల్ గ్రంథం ఉన్నవారు ఖచ్చితంగా తెరిచి చూసి దేవుని వాక్యాన్ని వినండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు. స్మర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: మొదటి వాడును కడపటి వాడు ఉండి మృతుడై మరల బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. ఆయనను నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు చెందడు.
దేవుడి వాక్య భాగమును మనందరి పట్ల ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. ప్రభువా నాయన, ఈ వాక్యాన్ని మేము వింటూ ఉండగా మీ యొక్క ప్రత్యక్షతను చూసే నేత్రాలు దయచేయండి. ఈ వాక్యాన్ని విని నీ ఆత్మలో మేము వర్ధిల్లటానికి సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యాన్ని మనము గతించిన వారము నుండి ప్రకటన గ్రంథములో మరి దేవుడు 7 సంఘములకు రాసినటువంటి పత్రికలను మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. గతించిన వారమున ఎఫెసీ సంఘమును చూసాము. ఎఫెసీ సంఘములో దేవుడు ఏ పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు అంటే, మీరు ఆత్మీయతలో ఎదగాలి. మరి ఆ ఎదుగుదల ఎక్కడ ఉన్నది అంటే, మీరు దేవుణ్ణి ముందుగా ఎలా ప్రేమించారో అంతము వరకు మీరు అలానే ప్రేమించేవానిగా ఉండాలి. మొదటి ప్రేమను మీరు విడిచిపెట్టకూడదు అని ఆ ఎఫెసీ సంఘంతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు మనతో. మరి ఈరోజు దేవుడు స్మరణ సంఘంతో ఏమని చెబుతూ మనందరితో కూడా ఏమని మాట్లాడుతున్నాడంటే, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, మరి కొంత దూషణ మాటలు మనము ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా నీ స్పందన ఎలా ఉండాలి? అదే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే, ఖచ్చితంగా విశ్వాసులైన వారికి శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్ట సమయాలు ఎదుర్కొంటాం. ఆ పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి అనేది దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకని మాట్లాడుతున్నాడంటే, ఇలాంటి సమయంలో చాలాసార్లు మన ఆలోచన మన కంట్రోల్లో ఉండదు, మన ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉండవు. మనం ఎలా స్పందించాలో మనకి తెలియకుండా మనము మరి జీవిస్తూ ఉంటాం. కానీ విశ్వాసిగా దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఎలా ఉండాలో మరి నేర్చుకోవాలి అని దేవుడు తన వాక్యాన్ని ఈరోజు మనందరికి కూడా అందిస్తూ ఉన్నాడు. చూడండి, ఎలా ఉండాలి అంటే, మొట్టమొదటిగా ఆయన చెబుతూ ఉన్నటువంటి మాట, ఇదిగో నేను నీ పరిస్థితులన్నిటిని కూడా, నీ శ్రమలన్నిటిని కూడా నేను ఎరిగి ఉన్నాను, నేను చూస్తూ ఉన్నాను అని దేవుడు అక్కడ చెబుతున్నాడు. ఈ స్మరణ సంఘం ఎలా ఉన్నది అంటే, చూడండి, వాళ్ళు ఎన్నో కొంత కష్టంలోనికి, కొంత పర్సిక్యూషన్లోనికి, కొంత హింసల్లోనికి వారు వెళుతూ ఉన్నారు. ఏంటి ఆ హింసలు అంటే, 2 రకాలైనటువంటి 3 రకాలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, మొట్టమొదటిది, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. మొట్టమొదటిది, నీవు ఎంతో లేమిలో నీవు ఉన్నావో అది నేను ఎరిగి ఉన్నాను అని చెప్తున్నాడు. రెండవది ఏమంటున్నాడు, అయినా నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన మీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. అంటే యూదులు కాక యూదులమని చెప్పుకుంటూ వారు ఏం చేస్తున్నారంటే, మిమ్మల్ని దూషిస్తూ ఉన్నారు, మిమ్మల్ని హేళనగా మాట్లాడుతున్నారు, మీకు నష్టము కలిగి చేయాలని చూస్తున్నారు. అది కూడా నేను ఎరిగి ఉన్నాను. మరి మొట్టమొదటిది ఏంటంటే, నీ పరిస్థితులు, నీ అవసరతలు అన్నీ నేను ఎరిగి ఉన్నాను, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో నేను ఎరిగి ఉన్నాను. రెండవది ఏంటంటే, నువ్వు ఎలాంటి మరి దోషణ మాటలను ఎదుర్కొంటూ ఉన్నావో, ఎలాంటి హింసలు నువ్వు ఎదుర్కొంటున్నావో, మరి ఇతరుల దగ్గర నుంచి, యూదుల దగ్గర నుంచి ఎలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నావో అది కూడా నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. మూడవది ఏంటి? మూడవది అక్కడే ఉంది, చూడండి, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన మీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము, ఇదిగో మీరు శోధింపడున్నట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి శ్రమ వస్తుంది అంటే, అపవాది దగ్గర నుంచి, సాతాను దగ్గర నుంచి ఒక మరి శ్రమను మీరు పొందుకుంటున్నారు. ఇక్కడ 3 విషయాలు మనం చూస్తున్నాం. మొట్టమొదటిది ఏంటంటే, ఈ లోకంలో మన పరిస్థితుల అవసరతలను బట్టి కొన్ని శ్రమలు కలుగుతూ ఉన్నాయి. రెండవది ఏంటి అంటే, యూదులను బట్టి, దేవుని ప్రజలను బట్టి కొంత శ్రమలు వస్తూ ఉన్నాయి. మూడవది ఏంటి అంటే, మరి అపవాదుని బట్టి కొన్ని శ్రమలు అనేవి
వస్తూ ఉన్నాయి. ఈ 3 కూడా దేవుడు మీరు ఎదుర్కొన్నారని నేను చూస్తూ ఉన్నాను, అవి నేను ఎరిగి ఉన్నాను అని ఆ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలాంటి శ్రమల్లో వీరు ఉన్నారో దేవుడు ఏమి ఎరిగి ఉన్నాడు అంటే ఈ మాటలు మనం ఆలోచన చేద్దాం. చూడండి, ఇప్పుడు దేవుడు మన పరిస్థితులు ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్క శోధన గుండా వెళ్తూ ఉన్నాం. ఈరోజైతే ప్రపంచం అంతా కూడా ఒక పెద్ద శోధన శ్రమను ఎదుర్కొంటూ ఉన్నది. కానీ ప్రజలందరిలో మనం చూస్తూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క శ్రమను ఎదుర్కొంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవిస్తూ ఉంటారు. ఇక్కడ స్మరణలో చెప్తూ ఉన్నది ఏంటంటే, మొట్టమొదటి పరిస్థితుల గుండా వచ్చేది, రెండవది మనుషుల గుండా వచ్చేది, మూడవది అపవాదే డైరెక్ట్గా మనల్ని ఆ శ్రమ అందించే ఈ 3 విషయాల్లో నేను ఎరిగి ఉన్నాను అని దేవుడు అక్కడ చెప్తున్నాడు. ఏంటి శ్రమలు అంటే, మొట్టమొదటిది చూడండి, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుతున్నాను. అక్కడ రాయబడిన మాట దరిద్రతను నేను ఎరుగుతూ ఉన్నాను అంటూ ఉన్నాడు. చూడండి, మీ యొక్క పేదరికాన్ని నేను ఎరుగుతున్నాను అంటలా. కారణం ఏంటి? పేదరికం అనేది కొంతమంది ఉంటుంది ఖచ్చితంగా, కానీ ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, మీ దరిద్రతను నేను ఎరుగుతూ ఉన్నాను. ఆ మాటకు అర్థం ఏంటంటే, మీరు ఎంత అవసరతలో ఉన్నారో అది నేను ఎరుగుతూ ఉన్నాను. ఈ అవసరతలో ఇలాంటి అవసరతలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నీవు ధనవంతుడివే. అదే మాట ఇక్కడ రాయబడుతుంది చూడండి, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదను, అయినను నీవు ధనవంతుడివే. ఈ లోకంలో నువ్వు ఎంతో లేమిలో ఉన్నావు, ఎంతో అవసరతలో ఉన్నావు, కానీ నువ్వు ఏంటో తెలుసా, నీవు ధనవంతుడివే. ఎందుకని వాళ్ళకి అంత లేమి వస్తుందంటే, ఈ యొక్క స్మరణ అనేటువంటి ఆ యొక్క ప్రాంతం, ఆ యొక్క దేశం ఎలా ఉన్నది అంటే చూడండి, అది ఎంతో గొప్ప పట్టణంగా ఉంది. అక్కడ ఎన్నో గొప్ప ఈవులు ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలుగా ఉన్న వారికి ఏం కలుగుతుందా అంటే, అక్కడ కొంత ఇబ్బందులు వారికి కలుగుతున్నాయి, కొంత శ్రమలు వారికి కలుగుతూ ఉన్నాయి, ఎంతో లేమి వారికి ఎదురవుతూ ఉన్నది. ఆ సమయంలో దేవుడు అంటూ ఉన్నాడు, నీవు లేమిలో ఉన్నాను, నేను దరిద్రతలో ఉన్నానని నీవు అనుకోవద్దు. ఎందుకో తెలుసా, నీవు ధనవంతుడివే. నిజంగా చూడండి, ఇది ఎంత గొప్ప మాట దేవుడు చెప్తున్నాడంటే, 7 సంఘాల్లో లవోదికీయ సంఘము 3వ అధ్యాయము చివరిలో ఇంకొకటి ఉంది. ఆ సంఘం ఎలా ఉన్నదంటే క్వైట్ ఆపోజిట్. ఈ స్మరణకి ఆపోజిట్గా సంఘం ఉంది. వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా, మేము ధనవంతులము, మేము అన్నీ కూడా సమకూర్చుకుంటూ ఉన్నాం, మాకు ఏమీ లేమి లేదు అని వారందరూ కూడా వారికి ఉన్నటువంటి వాటన్నిటిని బట్టి మేము చాలా ధనవంతులమని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో మీరు ధనవంతులు అనుకుంటున్నారు, కానీ మీరు ఎంత దారిద్ర్యతలో ఉన్నారో మీరు గుర్తించండి. ఇక్కడ స్మరణ దగ్గరికి వచ్చేసరికి ఏమన్నాడంటే, ఇదిగో మీరు ఎంతో దరిద్రతలో మేము ఉన్నాము అని మీరు అనుకున్నారేమో, మీరు గుర్తించాల్సింది ఏందో తెలుసా, మీరు ధనవంతులు. మీరు గుర్తించాల్సింది ఏందో తెలుసా, మీరు ధనవంతులని ఎలా చెప్పగలుగుతున్నారు అంటే చూడండి, ఆ మాటకు దేవుడు నేర్పిస్తున్నటువంటి మాట, నీవు ఈ లోకంలో ఏదైతే పొందుకున్నావో దానిని బట్టి నీవు ధనవంతుడిగా చేర్చబడవు, కానీ ఆత్మీయ విషయంలో ఎలాగైతే నీవు దేవునిలో గొప్పగా ఉన్నావో దానిని బట్టే నీ యొక్క గొప్పతనం అనేది అక్కడ చెప్పబడుతూ ఉన్నది. నిజంగా ఈ లోకంలో ఎన్నో కష్టములు ఎదుర్కోవచ్చు, ఎన్నో శ్రమలు ఎదుర్కోవచ్చు, ఎంతో లేమిలో మనం ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే ఆత్మీయ స్థితిలో మనము నిలబడగలుగుతూ ఉన్నామో, ఆత్మీయ స్థితిలో మనము జీవించగలుగుతూ ఉన్నామో, దేవుడు అంటూ ఉన్నాడు, వారికి ఏమున్నదంటే సహవాసం ఉన్నది, వారికి ఏమున్నదంటే దేవుని పట్ల ప్రేమ ఉన్నది, వారికి ఏమున్నదంటే దేవుని గురించినటువంటి జ్ఞానం ఉన్నది, వారికి ఏమున్నదంటే దేవుని పట్ల నిరీక్షణ ఉన్నది. వీటన్నిటిని కూడా దేవుడు చూసి ఏమన్నాడంటే, ఎంతకంటే నీకేం కావాలి ఈ లోకంలో, ఎంతకంటే నీకు ఈ లోకంలో ఇంక ఏమి కూడా అవసరం లేదు. ఎందుకు అంటే నిజంగా నీవు దేవుని దృష్టిలో ఏమై ఉన్నావో తెలుసా, ధనవంతునిగా నీవు ఉన్నావు. చూడండి, ఇప్పుడు విశ్వాసులుగా మనము ఎలా ఉన్నాము, దేవుని దగ్గర, దేవుని రాజ్యములో మనము ఏదైనా కూడబెట్టుకున్నామా, దేవుని రాజ్యములో మనం ఏదైనా దాచుకున్నామా,
అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనం చూసినప్పుడు నిజంగా నీవు ధనవంతుడివే అని చెప్పగలుగుతున్నాడా? ఇది ఎలా అండి, ఎలా అర్థం చేసుకోవాలి నేను దీన్ని అనే మాటను కనుక ఆలోచన చేస్తే, మరి నేను ఎక్కువగా మా అమ్మమ్మ గారితో ఒక సమయాన్ని నేను గడిపేటప్పుడు ఆమె నాతో ఒక మాట చెప్పారు. చెప్తూ ఉండేవాళ్ళు ఎప్పుడు చాలాసార్లు. నాకు చిన్నప్పుడు అది అర్థమయ్యేది కాదు. నేను ఆమెని ఈ ప్రశ్న అడిగాను. ఏంటంటే, ఇదిగో మేము వివాహము అయినప్పుడు కొత్తలో, వివాహం కాకముందు నేను మీ తాతయ్య మరి మేము ఒక దగ్గర పనిచేసే వాళ్ళము. మాకు ఏం కావాలో సమస్తము మాకుండేవి. మేము చాలామంది పైన హెడ్గా మేము ఉన్నాము. మాకు మేము చెప్తే మమ్మల్ని గౌరవించే వాళ్ళు చాలామంది ఉంటారు అని ఇలా ఇవన్నీ చెప్పిన తర్వాత, ఇదిగో దేవుని సేవలోకి వచ్చిన తర్వాత మేము వాటన్నిటిని విడిచిపెట్టేసి మరి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మేము సేవ చేసే ప్రారంభంలో మాకు ఏమీ కూడా లేవు అని చెప్పినప్పుడు వెంటనే మనుషులకు వచ్చేటువంటి ఆలోచన ఏంటో తెలుసా? మీరు అదంతా ఎందుకు వదిలిపెట్టుకొని రావాలి? ఎందుకు ఎంత శ్రమను నువ్వు పొందుకోవాలి? ఎందుకు ఇలాంటి లేములో మీరు జీవించాలి అంటే, వాళ్ళు చెప్పిన మాట, నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, తన సేవ కొరకు మమ్మల్ని పిలుచుకున్నాడు, ఆయన నామము కొరకు మేము శ్రమ పొందటం అది మాకు ఆశీర్వాదము అని వాళ్ళు చెబుతున్నారు. అప్పుడైతే నాకు అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే దేవుని సేవలోనికి వచ్చిన తర్వాత నిజంగా దేవుని కొరకు కొంత లేమిలో జీవించడం అది ఆశీర్వాదకరమే అనేది దేవుడు ఎంతో నేర్పిస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి, గమనించండి. నేను మా అమ్మమ్మ మా తాతయ్య వారి సేవల గురించి చెప్పాను. కానీ సేవకులు అందరూ కూడా మరి దేవుని దగ్గరికి వచ్చిన వారందరూ కూడా దాదాపు వారు ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి, ఎంత కష్టమునైనా అనుభవించడానికి వచ్చిన వారే. ఇక్కడ చెప్తుంది, నేర్పిస్తుంది సేవకుల గురించి కాదు. ఇక్కడ దేవుని సంఘ దూత రాస్తూ ఉన్నది ఎవరి కొరకు అంటే సంఘానికి రాస్తూ ఉన్నారు, విశ్వాసులకు రాస్తూ ఉన్నారు. అంటే దేవుని నామము కొరకు, దేవుని బిడ్డగా ఈ లోకంలో మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకు శ్రమ పొందడానికి ఇష్టపడేవారిగా మనం ఉండాలి. దేవుని కొరకు జీవించడానికి మరి మనం ముందుకొచ్చే వారంగా మనము ఉండాలి. అప్పుడే మనము మన విశ్వాసాన్ని మనము కాపాడుకోగలుగుతాం. అప్పుడే మనం దేవుని సన్నిధిలో ముందుకి వెళ్ళగలుగుతాం. ఇక్కడ మొట్టమొదటి చూస్తే, ఈ లోకంలో నీకు లేమి కలగొచ్చేమో, కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నీవు ధనవంతుడివే, ధనవంతుడుగాని ఈ లోకంలో జీవిస్తున్నావని దేవుడు చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడండి కింద చూడండి, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దోషననే నేను ఎరుగుదును. ఇప్పుడు ఎక్కడి నుండి వస్తుంది అంటే మనుషుల దగ్గర నుంచి వస్తుంది శ్రమలో. మొట్టమొదటి పరిస్థితుల దగ్గర నుంచి వచ్చింది. రెండవ శ్రమలు ఎక్కడి నుంచి? మనుషుల దగ్గర నుంచి వస్తుంది. మనుషులు ఏం చేస్తున్నారు అంటే వారు మరి యూదులుగా పిలువబడుతూ ఉన్నారు. కానీ వాళ్ళు క్రీస్తుని ఆరాధించే వారిని వాళ్ళు దూషిస్తూ ఉన్నారు. క్రీస్తుని ఆరాధించే వారిని వారు హింస పెడుతూ ఉన్నారు. అందుకనే మొట్టమొదటిగా పౌలు జీవితంలో కూడా ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఒక యూదుడిగా, మంచి ప్రావీణ్యం కలిగినటువంటి యూదునిగా ఉండి, ఆయన మత నిష్ఠలో ఆయన ఉన్నటువంటి వ్యక్తిగా ఉండి ఆయన చేసిన పని ఏంటి అంటే క్రీస్తు సంఘమును హింసించే పనిలో ఉన్నాడు. ఇక్కడ యూదులు అని చెప్పుకొనిచున్నారు, కానీ వాళ్ళు యూదులు గాక సాతాను సమాజపు వారి వలన నీకు శ్రమ కలుగుతోంది. యేసుక్రీస్తు కూడా యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట అంటూ ఉన్నాడు, ఇదిగో మేము మా తండ్రి మేము అబ్రహాము సంతానము, మేము దేవుని వాగ్దానం చేయబడిన ప్రజలము, మేము దేవుని జనాంగం అని మీరు చెప్పుకుంటున్నారు కదా. మీ తండ్రి అబ్రహాము కాదు, మరి మీ తండ్రి ఎవరు అంటే అపవాది. అది ఎవరు చెప్తున్నారంటే యేసుక్రీస్తుయే వారితో ఆ మాట అంటూ ఉన్నాడు. ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకంలో మరి దేవుని బిడ్డలం అనుకొని జీవిస్తూనే, లేకపోతే మరి దేవుని ఎరగక జీవిస్తున్న వారు కూడా ఈరోజు మన పైన కొన్ని నిందలు వేయొచ్చు, కొంత హింసలు వేయొచ్చు. మరి వాటన్నిటిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈరోజు చాలా వ్యతిరేకతలు రావచ్చు. నామకార్థంగా ఉన్నటువంటి క్రైస్తవుల్లో నుండే వ్యతిరేకాలు రావచ్చు. మరి మేము దేవుని బిడ్డలమని చెప్పుకున్న వారిలో నుండే వ్యతిరేకతలు
రావచ్చు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను నిన్ను ఎరిగి ఉన్నాను. మీరు యూదులని చెప్పుకుంటూ ఉన్నారు, కానీ మీరు ఎలా ఉన్నారు అంటే వాళ్ళు యూదులు కాక సాతాను సమాజపు అంటే సాతాను సంఘముగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మీ పైకి కొంత హింసలు తీసుకొని వస్తున్నారు. వాటన్నిటిని కూడా నేను ఎరిగి ఉన్నాను అని దేవుడు అంటూ ఉన్నాడు. మొట్టమొదటిది ఏంటంటే పరిస్థితుల నుంచి వచ్చేది. రెండవది ఏంటి అంటే మనుషుల దగ్గర నుంచి మరి ఎలాగైనా అది మనకు రావచ్చు. మనతో ఉన్నవారే మనల్ని హింసించవచ్చు, దూషించవచ్చు. కానీ వాటన్నిటిలో కూడా దేవుడు అంటూ ఉన్నాడు, నేను చూస్తున్నాను. ఎందుకు నీవు దిగులు పడుతున్నావు, ఎందుకు నీవు భయపడుతున్నావు, ఎందుకు నీవు కృంగిపోతున్నావు, నాకు తెలీదా అని దేవుడు ఆ ప్రశ్న అడుగుతూ ఈ మాట అంటూ ఉన్నాడు. నేను ఎరుగుదును, నేను చూస్తున్నాను. మూడవది ఏంటో తెలుసా, అపవాది నుండే డైరెక్ట్గా కొన్ని శ్రమలు వస్తాయి. అపవాది ఏం చేస్తాడంటే తీసుకొని వెళ్ళి మిమ్మల్ని చెరసాల్లో కూడా వేయించేస్తాడు. ఎలాగా ఇక్కడ ఈ మాట చెప్తున్నాడంటే, ఆ దినముల్లో డొమిషియన్ అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఈ పట్టణము పైన అధికారం చెందిన వాడిగా ఉన్నాడు, అధికారం కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన ఏం రూల్ చేస్తూ ఉన్నాడంటే, ఎవరైతే నన్ను ఆరాధించకుండా మరి ఇతరులు వేరే వాటిని ఆరాధిస్తారో వారందరినీ తీసుకొని వెళ్ళి చెరసాల్లో వేసేయండి, వారందరిని తీసుకొని వెళ్ళి చంపేసేయండి. ఇది డొమిషియన్ అనేటువంటి రాజు ఇచ్చినటువంటి మరి ఆ శాసనం అన్నమాట. ఆ టైంలో చూడండి, దేవుని ప్రజలు ఎరిగే మాట ఏంటంటే, దేవుడు తప్ప మరొక దేవుడు ఎవరునూ లేరు, ఆయన మాత్రమే ఆరాధిస్తాము అని ఎవరైతే ముందుకు వస్తారో, మేము యేసుక్రీస్తునే ఆరాధిస్తాము, డొమిషియన్ ఇదిగో నిన్ను ఆరాధించు, నువ్వు కేవలం మనుషుడు మాత్రమే అని ఎవరైతే చెబుతారో ఏం చేస్తారు, తీసుకొని వెళ్ళి చెరసాల్లో వేసేస్తారు, అవసరమైతే చంపేస్తారు. అలాంటి పరిస్థితులు అవి. ఇప్పుడు సాతానుడు ఏం చేస్తుంది అంటే, దేవుణ్ణి ఆరాధించకుండా ఆ సాతాన్ని ఆరాధించడానికి అలాంటి పరిస్థితులు కల్పించినప్పుడు, దేవుని కొరకు నిలబడినప్పుడు మీరు ఏం చేయబడుతున్నారు తెలుసా, తీసుకొని వెళ్ళి చెరసాల్లో వేయబడుతూ ఉన్నారు. ఇది కూడా నేను ఎరుగుదును. 3 ఉన్నాయి. ఏంటంట, పరిస్థితుల నుంచి వచ్చేటువంటి శ్రమలు, కష్టాలు. రెండవది మనుషుల నుండి వచ్చేటువంటి కష్టాలు. మూడవది ఏంటంటే మనకు తెలియకుండానే ఈ యొక్క సాతానుడు ప్రభావముతో దేవుణ్ణి ఆరాధించకుండా ఆపేటువంటి శ్రమలు. ఈ 3 కూడా నేను ఎరుగుదును. దేవుడు అంటూ మరి మీరు అనుకోవచ్చు చాలాసార్లు, అరే మేము ఇప్పుడు ఆరాధించలేకపోతూ ఉన్నాము, దేవుడు ఎందుకు ఇలా అసలుకి చేశాడు, దేవుడు మరి ఎందుకు ఇలాంటి అనుగ్రహిస్తూ ఉన్నాడు అని మీరు అందరూ కూడా అనుకోవచ్చు. కానీ నేను చెప్పే మాట ఏంటంటే, ప్రతి ఒక్కటి కూడా దేవుడు మేలు కొరకే చేస్తాడు. ప్రతి ఒక్కటి కూడా దేవుడు తన ఉద్దేశాలు వేరు, తన ఆలోచన వేరు. ఈరోజు మనుషులు మనం ఏం చేయాలి అంటే, ప్రభువా నీవు ఎలా నడిపిస్తే నేను అలా నడవాలని ఇష్టపడుతూ ఉన్నాను అని రావాలి. కానీ ఈరోజు ప్రభువా నువ్వు నన్ను ఎలా నడిపించు అని మనం చెప్పే అధికారం మనకైతే లేదు. దేవుని బిడ్డలుగా అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ స్మరణతో దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నీ శ్రమ పొందుతూ ఉన్నావు, అది నేను ఎరిగి ఉన్నాను. ఇది దేని కొరకు తెలుసా, అది నీ మేలు కొరకే. బైబిల్ గ్రంథంలో చాలా వచనాలు ఉన్నాయి. ఈ సమయంలో దీన్ని వివరించాలని నేను వాటన్నిటి దగ్గరికి వెళ్ళట్లేదు. కానీ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇదిగో మరి కొంతకాలం మీకు శోధన మరి ఇచ్చిన తర్వాత నేను దానిలో నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా నేను నీకు చూపిస్తాను అని దేవుడు చెప్పాడు ఎన్నోసార్లు. ఇదిగో ఇలాంటి శ్రమల్లో నీవు అగ్ని వంటి మహాశ్రమలు నీవు పొందుకుంటావు, అది నీకు అవసరము అని దేవుడు చెప్తూ వచ్చాడు. కాబట్టి ఈరోజు మా ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు దేవుడికి తెలీదా? దేవుడికి ఖచ్చితంగా తెలుసు. ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన ఎరిగి ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఇది అవసరమే, అందుకే నేను ఇచ్చాను, ఇది అవసరమే, అందుకే నేను అనుగ్రహించాను. అది మనము తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు దేవుని సన్నిధిలోనికి మనము హృదయపూర్వకంగా రాగలం. రెండవది చూడండి, ఆయన ఎరిగిన తర్వాత ఆయన ఏం చెబుతూ ఉన్నాడో తెలుసా? ఆయన ఎరిగిన తర్వాత ఆయన ఏం చెబుతున్నాడంటే, ఈ శ్రమల్లో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నేను ఎరుగుతూ ఉన్నాను, మొట్టమొదటిది. రెండవది ఏంటంటే, నీ స్థితిలో ఏం చేయాలో దేవుడు చెప్తున్నాడు. నీవు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో ఎలా ఫేస్ చేయాలో దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. నీ స్థితిని నేను ఎరిగి ఉన్నాను, సరే నువ్వు జీవించు అని దేవుడు విడిచిపెట్టేలా ఏం చేస్తున్నాడంట,
ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకో అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంట చూడండి. మొట్టమొదటిది, నీవు దరిద్రుడు అనుకున్నావు, నీవు ధనవంతుడివే, అది నువ్వు తెలుసుకో, మొట్టమొదటిది. రెండవది ఏంటంట, 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరు చెరలు వేయింపబడుచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు. అది మెయిన్ పాయింట్. అక్కడ కమాండ్, అది దేవుడు ఇస్తుంది. ఏందో తెలుసా, ఉంటే ఉండు లేకపోతే లేదంటలా. అక్కడ కమాండ్, ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. నువ్వు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఏంటో తెలుసా, నమ్మకముగా. ఎప్పటి వరకు? మరణము వరకు నమ్మకముగా ఉండు. ఈ లోకములో నీ యాత్ర ముగించే వరకు నీవు నమ్మకంగా ఉండము. ఈ లోకములో మరి నీ యొక్క ఊపిరి ఆగిపోయే వరకు నువ్వు నమ్మకంగా ఉండము. ఎలా స్పందించాలి శ్రమల్లో అంటే, దేవునికి నమ్మకంగా నేను ఉండాలి. దేవుణ్ణి అంటిపెట్టుకొని దేవుని సన్నిధిలో ఆయన రెక్కల చాటున నేను భద్రపరచబడిన వానిగా నేను ఉండాలి. నిత్యము దేవుని సన్నిధిలో నేను గడిపేవానిగా నేను ఉండాలి. ఈ విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే, ఈ శ్రమ కాలంలో దేవుడు అందిస్తూ ఉన్నది ఏంటి అంటే, నిజమైన విశ్వాసియే ప్రతి శ్రమను ఎదుర్కొని దేవుని సన్నిధిలో నమ్మకంగా నిలబడగలరు. మీరు అనొచ్చు, ఎలాంటి నమ్మకంగా ఉండగలం మేము సామాన్య ప్రజలమే, మేము కూడా ఈ పరిస్థితులను చూసి కృంగిపోతున్నాము, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు ఎలా నమ్మకంగా ఉండగలం అని మనం ప్రశ్న అడిగినప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటో తెలుసా, మనం నమ్మకంగా ఉండగలుగుతూ ఉన్నాము అంటే 2 మాటలు చూపిస్తాను చూడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఎలా నమ్మకంగా మనం ఉండగలం అంటే దేవుడు అక్కడ కూడా మనకి నేర్పిస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. దేవుడు ఏం చేస్తున్నాడంట, యేసుక్రీస్తు దినము వచ్చే వరకు ఆయన ఏం చేస్తున్నాడు, కొనసాగిస్తున్నాడు. ఏం కొనసాగిస్తున్నాడు? మొదట దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారంట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు, మీలో ఈ రక్షణ ప్రారంభించిన వాడు ఏం చేస్తాడంట, కొనసాగింపు చేస్తాడు. ఈరోజు మనం ఎలాగ నమ్మకంగా ఉండగలమని మనం అనుకోవాలంటే ఇది మన శక్తి వలన కాదు, దేవుడు ఆరంభించాడు, ఆయనే మనల్ని ఏం చేస్తాడు, ముందుకి కొనసాగింప చేస్తాడు. అంతము వరకు, ప్రభు దినము వరకు మనల్ని కొనసాగింప చేసేవాడు ఎవరు అంటే ఆయనే. ఈరోజు మన రెస్పాన్స్ ఉండాలి, ఆయన శక్తిని మనము చూడాలి. దేవుడు అంటూ ఉన్నాడు, అంతము వరకు నమ్మకంగా ఉండు. ఎలాగో తెలుసా, నువ్వు ఉండలేవు, కానీ నేను నీకేం చేస్తాను, అంతం వరకు నేను కొనసాగింప చేస్తాను. కష్టాలు వచ్చినాయా, నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా, నేను విడిచిపెట్టను. యోనాల దగ్గర మనం దాన్ని చూస్తాం, పారిపోతుంటే దేవుడు విడిచిపెట్టాడా, విడిచిపెట్టలా. దేవుడి చిత్తం, దేవుని నిర్ణయాన్ని దేవుడు ఏం చేశాడు, జరిగించాడు. మానవుడు ఒప్పుకోలేకపోయినా, మానవుడు దాన్ని చూడకపోయినా ఎవరు కొనసాగించింది అక్కడ, దేవుడు కొనసాగించాడు. ఈరోజు నువ్వు ఆగిపోవచ్చు, నేను ఇంకా అడుగు ముందుకు వేయలేను అనుకోవచ్చు, ఈ పరిస్థితులు ఎందుకు నాకు కలుగుతున్నాయి అనుకోవచ్చు, కానీ దీంట్లో సర్వైవ్ చేయడానికి ఎవరు మనకు తోడుగా ఉన్నారు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకొని దేవుడు ఏమంటున్నాడంటే, అంత మరణము వరకు నువ్వేం చేయాలి, నమ్మకంగా ఉండము. మరొక మాట, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, మనందరికీ తెలిసిన మాటే. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మొదటి 2 వచనాలు చదువు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ఏమన్నాడంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచు.
ఈ మాటేనండి అక్కడ చూడాల్సింది. ఏంటి అంటే విశ్వాసము పుట్టించింది ఆయనే, ప్రారంభం చేసింది ఆయనే, విశ్వాసమును కొనసాగించేది ఆయనే. మీరేం చేయాలో తెలుసా? ఆయన వైపు చూడండి, ఆయన పైన ఆధారపడండి, నిలకడగా ఉండండి, దేవునితో సహవాసములో మరి కంటిన్యూస్ చేయండి, ముందుకి కొనసాగింపు చేయండి. దేవుడే నీకు సహాయము చేస్తాడు. ఈరోజు మనంతటా మనం బయటికి రాలేం, మనంతటా మనం ఫేస్ చేయలేం, మనంతటా మనము ఏది కూడా దేవుని సన్నిధిలో నేను ఎంత పరిశుద్ధంగా ఉంటాను చూసుకోండి అని మనం చెప్పలేం. కారణం ఏంటో తెలుసా? మనకి తోడుగా ఉండి మనల్ని బలపరుస్తూ, పడిపోతే లేవనెత్తుతూ, తప్పు చేస్తే సరిదిద్దుతూ, మనల్ని ఖండిస్తూ, అవసరమైతే ఒక దెబ్బ మనల్ని కొడుతూ, మనం తప్పిపోతుంటే ఏ విషయంలో తప్పిపోతున్నామో వాటినే మన దగ్గర నుండి తీసేసుకుంటూ, చూడండి వీటన్నిటిని చేస్తూ ఏం చేస్తున్నాడు దేవుడు అంటే ఆయనలో నిలకడగా మనల్ని జీవింపచేస్తాడు. ఇప్పుడు కమాండ్ ఏంటి? ప్రకటన గ్రంథం 2:8 నుండి అంటే అక్కడ నీ పరిస్థితులు నేను ఎరుగుతున్నాను, నీ దోషణ నేను ఎరుగుతూ ఉన్నాను, నీ దరిద్రత నీ కష్టం నేను ఎరుగుతూ ఉన్నాను. కానీ నువ్వేం చేయాలో తెలుసా? మరణం వరకు నమ్మకంగా ఉండాలి. నిజంగా మరణం ఎప్పుడు వచ్చింది నీకు? అది మన చేతిలో ఉందా? మన చేతిలో లేదు. కానీ అది వచ్చేంత వరకు ఇక్కడ సాతాను తీసుకొని వెళ్ళి చెరలో వేస్తున్నాడు. అవసరమైతే వాళ్ళని ఏం చేస్తారు? చంపేస్తారు. దేవుడు చెప్తుంది ఏందో తెలుసా? నువ్వు నమ్మకంగా ఉండు, నువ్వు నమ్మకంగా ఉండు. ఎందుకంటే కొనసాగించేవాడను నేనే అని దేవుడు అక్కడ స్పష్టంగా మనకు నేర్పిస్తున్నాడు. ఈరోజు నీ పరిస్థితి దేవుడు తెలుసు, నీ శ్రమ దేవుడికి తెలుసు, నీ పైన వచ్చేటువంటి వ్యతిరేకతలు దేవుడికి తెలుసు, సంఘం పైకి వచ్చేటువంటి వ్యతిరేకతలు దేవునికి తెలుసు. దేవుడు అంటున్నాడు నమ్మకంగా ఉండు, దేవుని సన్నిధిలో స్థిరంగా ఉండు, దేవుడే ముందుకు మనల్ని కొనసాగిస్తాడు. ఇంకొక మాట చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట 10వ వచనంలో 10 దినములు శ్రమ కలుగును, మలగనం వరకు నమ్మకంగా ఉండము. 9వ వచనంలో చివరి మాట నేను చదువుతాను. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. అది కూడా ఒక కమాండే. నీవు పొందబోవు శ్రమలకు భయపడము అంటే అప్పటి వరకు కొన్ని శ్రమలు పొందుతూ ఉన్నారు, తర్వాత కూడా ఏం చేయబోతున్నారు? కొన్ని శ్రమలు పొందబోతూ ఉన్నారు. వాటిలో కూడా నువ్వేం చేయొద్దు అంటున్నాడు దేవుడు? భయపడొద్దు. పరిస్థితి నేను చూస్తున్నాను, ఇదిగో నేను కొనసాగిస్తాను, ఇంకా మీకు అపవాది మిమ్మల్ని చెరలో వేయిస్తాడు, కానీ మీరేం చేయాలంట? ధైర్యంగా ఉండండి, భయపడకొద్దు. ఇక్కడ ఒక నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, భయపడవద్దు, ధైర్యంగా ఉండండి అని చెప్పకుండా ఏం చేస్తున్నాడు? మీకు భయపడుతూ ఉన్నారు, ఎలా ఉండాలి మీరు? భయపడొద్దు. ఈరోజు ఈ మాట ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే మన భవిష్యత్తు ఏమైపోద్దా అని భయపడొద్దు, మనం ఎలా ఎదుర్కోవాలా అని భయపడొద్దు, మన ఫ్యూచర్ ఏమైపోతుందా, మనం ఎలాగా మళ్ళీ గెట్టనవ్వాలా అని నీవు ఎప్పుడు కూడా భయపడొద్దు. ఎందుకు అంటే మనల్ని కొనసాగించేవాడు దేవుడు కాబట్టి అంతము వరకు నమ్మకంగా ఆయనలో మనము ఉందాం. అదే దేవుడు కోరుకుంటుంది. మీరు అనొచ్చు, మరి విశ్వాసులు కదండి, రక్షించబడ్డాం కదండి, ఎందుకు మాకు శ్రమలు ఇవ్వాలి, ఎందుకు దేవుడు నమ్మకంగా ఉండని చెప్పాలి, ఎందుకు దేవుడు భయపడేటువంటి పరిస్థితుల్లో భయపడొద్దు అని ధైర్యాన్ని ఇవ్వాలి అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. దేవుని పరీక్ష ఎలా ఉన్నది అంటే ఇక్కడ స్మరణలో మనం ఒక విషయాన్ని చూస్తాం. 7 పత్రికలు దేవుడు సంఘాలకి రాసినప్పుడు 7 5 పత్రికలకి ఏం చేశాడు అంటే ఈ విషయంలో మీరు మారు మనసు పొందండి. ఎఫెసీ పత్రిక మనం చూసాం, ఏమని చూసామంటే మీరు మొదట ప్రేమ మళ్ళీ పొందండి, లేని ఎడల నేనేం చేస్తాను? మీ మధ్య ఉన్నటువంటి దీపస్తంభమును తీసివేస్తాను. మారు మనసు పొందండి అని ప్రతి మిగతా చర్చెస్ అన్నిటిలో కూడా చెప్తున్నాడు. కానీ స్మరణతో ఏం చెప్పలేదు? మారు మనసు పొందండి అని మాత్రం స్మరణతో చెప్పలా.
స్మరణతో ఏం చెప్తున్నాడో తెలుసా? జయించండి అని చెప్పాడు. స్మరణతో ఏం చెప్పాడో తెలుసా? భయపడొద్దని చెప్పాడు. స్మరణతో ఏం చెప్పాడో తెలుసా? ఎంకరేజ్ చేశాడు. అంతము వరకు నమ్మకంగా ఉండండి అన్నాడు. కానీ మారు మనసు పొందండి అని అక్కడ మనకు కనపడదు. ఎందుకు అంటే అబద్ధ బోధకులు కానీ వేషధారులు కానీ శ్రమను పొందుకోవాలంటే ఇష్టపడరు. దేవుని కొరకు నిలబడాలంటే వాళ్ళు నిలబడలేరు. ఎవరు నిలబడగలరో తెలుసా? నిజమైనటువంటి విశ్వాసులే, నిజంగా దేవుని యందు నమ్మిక ఉంచిన వారే వాళ్ళు ప్రతి శ్రమను ఎదుర్కొని నిలబడగలరు. ఇక్కడ దేవుడు ఏం చూస్తున్నాడో తెలుసా? ఈ స్మరణలో అంటే ఆ యొక్క నాణ్యమైంది దేవుడు అక్కడ చూస్తున్నాడు. ఎందుకు నాణ్యమైంది ఉంది అంటే అక్కడ అగ్నితో దేవుడు ఏం చేశాడు? పరీక్షిస్తూ ఉన్నాడు. అక్కడ అగ్నితో దేవుడు ఏం చేస్తున్నాడు? విలువైన దాన్ని బయటికి తీసుకొని వచ్చాడు. ఇక్కడ యేసుక్రీస్తు కొరకు మేము చెరలోనికి వెళ్తాము, ఇదిగో డొమిషన్, నీవు నాకు ఆహారం ఇచ్చినా ఇవ్వకపోయినా, మమ్మల్ని చెరలో వేసినా, మమ్మల్ని చంపేసినా మాకు పర్లేదని ఎవరు రాగలరో తెలుసా? నిజమైన విశ్వాసులే రాగలరు. ఆ నామకార్థంగా వేషధారణలో ఉన్నది అబద్ధ సాక్షులు వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఏం చేశాడంటే దేవుడు ఫిల్టర్ చేసేసాడు. ఎలా ఫిల్టర్ చేశాడు? శ్రమలతో ఫిల్టర్ చేశాడు. మొదటి పేతురు రాసిన పత్రికలో మనం నేర్చుకున్నాం, ఇదిగో మీకు కలుగు అగ్ని వంటి, ఆ మాట మనం చదువుదామా? మన మందిరంలో ఈ పత్రికను మనము ధ్యానించుకుంటూ వస్తాం. మీకు జ్ఞాపకం ఉంటే ఈ మాట చదవండి. 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షణ వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము పరీక్షకు నిలిచినదై. అక్కడ ఉన్న చూడండి, పరీక్షలో ఏముందంట? అది నిలిచిందంట. పరీక్షలో ఏమైపోలేదు? ఫెయిల్ అయిపోలా. పరీక్షలో ఏం చేసింది? నిలిచింది. ఏంటి నిలిచింది అంటే అమూల్యమైన మీ విశ్వాసం. ఈ పేతురు పత్రికలో మరి శ్రమలు వస్తున్నాయి, కొంత ఇబ్బంది దేవుడు అనుగ్రహించాడంటే కారణం ఏంటో తెలుసా? అంటే ఆయన ఆ శోధనలో మనకి నేర్పిస్తూ ఉన్నది ఏంటంటే నిజమైన విశ్వాసాన్ని బయటికి తీసుకొని వస్తూ ఉన్నాడు. అపవాది వచ్చి దేవునితో అడుగుతున్నాడు, ఏమన్నాడంటే, ఇదిగో యోబు సంగతి నువ్వు ఆలోచించావా అని దేవుడు అన్నప్పుడు, నీవు ఆయన కలిగిందంతా ఇచ్చావు, ఇంక నిన్ను ఆరాధించక ఇంకెవరిని ఆరాధిస్తాడు? నీవు బహుగా సంతానాన్ని ఇచ్చావు, మంచి ఈవులను ఇచ్చావు, అన్నీ కూడా యోబు పాదాల దగ్గర పెట్టేసావు. ఇక నీకు ఏ విషయంలో మరి నిన్ను దూషిస్తాడు చెప్పు అని దేవుడి దగ్గర అన్నప్పుడు దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? పరీక్షిస్తూ ఉన్నాడు. యోబు ఎలాంటి వాడు? యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యోబు జీవితంలో ఆయన అన్నిట్లో దేవుడు పరీక్షించాడు. ఇదిగో మరి ఈ ధనమును బట్టి దేవుడిని ఆరాధిస్తున్నామా? ధనం తీసేశాడు. ఇదిగో ధనం లేకపోయినా దేవుడిని ఆరాధిస్తున్నాడు. ఇదిగో ఈ సంతానమును బట్టి దేవుడిని ఆరాధిస్తున్నాడు, సంతానం తీసేసాడు, అయినా దేవుణ్ణి ఆరాధించాడు. ఇప్పుడు చూడండి, అక్కడ యోబు అంతము వరకు నమ్మకంగా ఉన్నాడు. అక్కడ ఏం నేర్పిస్తుందో తెలుసా? యోబు విశ్వాసము ఈ లోక సంబంధమైంది కాదు. యోబు విశ్వాసము ఈ లోక పరిస్థితులపైన ఆధారపడింది కాదు. ఈరోజు దేవుడు నిన్ను ఒక మాట అడుగుతున్నాడు. ఏంటి అంటే, నీవు దేవుణ్ణి యందు విశ్వాసం ఉంచడానికి గల కారణం ఏంది? నీవు దేవుణ్ణి ఆరాధించడానికి గల కారణం ఏంటి అని సూటిగా నిన్ను ఆ ప్రశ్న అడిగితే నువ్వేం చెప్తావు? మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టామని మేము ఆరాధిస్తున్నామా అంటే శ్రమిస్తాడు దేవుడు. ఆ సమయంలో నువ్వు అంటావేందో తెలుసా? మేము దేవుణ్ణి ఆరాధిస్తే ఎందుకు మాకు కావాలంటే దేవుణ్ణి ఆరాధిస్తుంది నువ్వు వాటి కోసమే. కానీ ఆ సమయంలో కూడా నువ్వు దేవుని కొరకు నిలబడ్డావంటే దేవుడు నిన్ను చూసి ఆయన ఎంతో సంతోషిస్తాడు, ఆయన ఎంతో ఆ ప్రేమను పొందుకుంటాడు. నిజంగా దేవుడు మన ఆ రెస్పాన్స్ని చూడాలని ఇష్టపడుతున్నాడు దేవుడు. ఈరోజు కొన్ని కష్టములు వచ్చినాయి, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, కొన్ని ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు వచ్చినాయి. ఆ పరిస్థితుల్లో నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు.
నా ప్రభు నన్ను ఆదరిస్తాడు, నా దేవుడు నన్ను నిలబెడతాడు. ఈ విశ్వాసముతో మనం ముందుకు కొనసాగితే నిజంగా దేవుడు ఆ విశ్వాసాన్ని చూసి ఆయన సంతోషిస్తాడని దేవుని వాక్యం స్పష్టంగా రాయబడుతుంది. ఈరోజు నిజంగా ఎగ్జామ్స్ ఎందుకో తెలుసా నీకు? నీ స్టాండర్డ్స్ ఏంటో గుర్తించడానికి, నువ్వు ఎలాగ సిద్ధపడ్డావో గుర్తించడానికి, నువ్వు ఎలాగా మరి ట్రైన్ అయ్యావో చూడటానికి మరి ఎగ్జామ్స్ ఈ లోకంలో మనము ఆ సబ్జెక్ట్స్లో రాస్తాం. కానీ దేవుని ఎగ్జామ్స్ ఏంటో తెలుసా? దేవుని పరీక్ష ఏంటో తెలుసా? నీవు దేవుని యందు ఎంత విశ్వాసం ఉంచుతున్నావో దేవుడు చెప్పటానికి కొన్ని చూడటానికి కొంత పరీక్షిస్తాడు. నువ్వు అనొచ్చు దేవునికి తెలీదా అంటే దేవునికి తెలుసు, కానీ ఎందుకు పరీక్ష తెలుసా? దేవుని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నువ్వు తెలుసుకోవటానికి, నిన్ను సాక్షిగా ఈ లోకంలో దేవుణ్ణి నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో లోకానికి తెలియపరచడానికి. యోబు దేవుడు తనకున్నదంతా తీసేస్తే యోబు దేవుణ్ణి దూషిస్తాడు అని దూషించడానికి దేవునికి తెలియదా అంటే తెలుసు. యోబు అన్ని తీసేసిన దేవుడు యోబు నాకు నమ్మకంగా ఉంటాడని దేవునికి తెలుసు. కానీ ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఈరోజు మనకు ఒక సాక్షిగా యోబుని నిలబెడతానికి. ఈరోజు మీరు చూడండి, నీ కష్టము నీ పరిస్థితులన్నీ దేవునికి తెలుసు, నీ శోధనలో నీ ఎదురయ్యే పరిస్థితులు తెలుసు. కానీ దేవుడు దాంట్లో ఒక విలువైన వ్యక్తిగా నేను నిలబెట్టుకొని దేవుని యొక్క విశ్వాసములో మరి అనేక మందికి నువ్వు మాదిరిగా నిలబడటానికి మరి దేవుడు మనకి అటువంటి పరిస్థితులన్నీ కూడా కలుగ చేస్తాడు. ఈరోజు చెప్పండి, మీరు శ్రమ మనకు అవసరమా అవసరం లేదా? ఖచ్చితంగా మనకి అవసరమే. ఒక విశ్వాసికి పరీక్ష అవసరమే. దేవుడు అలాంటి పరిస్థితులు గుండా మనల్ని పంపించినప్పుడు ఎలా స్పందించాలి అంటే నమ్మకంగా మనము జీవించాలి. ఈరోజు చర్చెస్ అన్నీ కూడా ఎంతో ఆందోళనతో ఉండిపోయినాయి. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నేను అనుకుంటున్నాను ఫిల్టర్ చేస్తున్నాడు దేవుడు. ఎవరు నిజమైన విశ్వాసులు, ఎవరు దేవునికి మరి హృదయపూర్వకంగా వెంబడిస్తూ ఉన్నారో వారు నిలిచి ఉంటారు. వారు దేవుని సన్నిధిలో స్థిరపడుతూ వారు అంతము వరకు, ఒకవేళ మరణమైన రావచ్చు ఈ లోకంలో, కానీ దేవుని యొక్క మరి ఆ నమ్మకత్వములో మరి స్థిరంగా జీవిస్తారని దేవుడు ఇలాంటివన్నీ కూడా మనకి అనుమతించాడు. మరి ఇక్కడ ప్రకటన గ్రంథం దగ్గరికి వద్దాం. చూడండి, మొట్టమొదటిది మన స్థితి దేవునికి తెలుసు. దీంట్లో మనం ఏం చేయాలి అంటే మరణం వరకు నమ్మకంగా ఉండాలి, భయపడకూడదు. ఎందుకు అంటే ఈ రెండు మనకు అవసరం బట్టి దేవుడు మనకి ఇచ్చాడు. మన దగ్గర నుండి విలువైంది తీసుకొని రావడానికి దేవుడు మనకి ఇచ్చాడు. మూడోది ఏంటో తెలుసా? వీటిని జయించాలి. ఏంటి మూడోది? జయించాలి. 11వ వచనం చూడండి, నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడం. ఇక్కడ నిజంగా ఈ లోకంలో జయిస్తే దేవుడు అంటున్నాడు రెండవ మరణం వల్ల ఏ హానియు చెందడం. ఎందుకు అంటే ఒక మరణము మనల్ని ఏం చేస్తుంది అంటే దేవుని దగ్గర నిత్యం ఉండటానికి మనకి ఒక మార్గమై ఉంది. ఈరోజు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్యము జీవించడానికి ప్రభు సన్నిధిలో మనము వెళ్ళబోతూ ఉన్నాం. ఇంకా ప్రభువుని తిరస్కరిస్తూ యేసుక్రీస్తు సువార్తను వ్యతిరేకంగా మనం జీవిస్తూ ఆయనను మనం పట్టించుకోకుండా ఉంటే మనకి ఒక హాని ఉన్నది. ఎక్కడో తెలుసా? రెండవ మరణం వల్ల. ఏంటి ఆ రెండవ మరణం వల్ల అంటే నిత్య మరణము మనము అవిశ్వాసులైన వారు పొందబోతూ ఉన్నారు. మరి విశ్వాసులైనటువంటి వారు నిత్య జీవము పొందబోతున్నారు. కాబట్టి ఇక్కడ రెండవ మరణం వల్ల ఎటువంటి హాని మనకి కూడా ఉండదు అని ఇక్కడ చెబుతున్నారు. ఎలాగ మనం జయించగలము, మరి ఈ మరణమును ఎలాగ జయించగలము అంటే దేవుడు అంటూ ఉన్నాడు 9వ వచనంలో. ఎలా జయిస్తారో తెలుసా? నేనేమై ఉన్నానో మీరు చూడండి, అప్పుడు మీరు జయించుతారు. ఎలా జయిస్తారు అంటే 8వ వచనంలో, స్మరణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? మొదటివాడు కడపాటివాడు అయ్యుండి మృతుడై మరలా బ్రతికినవాడు. యేసుక్రీస్తు చెప్పిన సంగతులు ఏంటి అంటే ఇక్కడ వారికి నేర్పిస్తుంది ఏంటో తెలుసా? నేనే ఆదియు నేనే
అంతము. నేనే అల్ఫయు, నేనే ఒమేగయు, నేనే ఆది యందు ఉన్నవాడును, సృష్టి మునుపు ఉన్నటువంటి. అందుకనే ఆయన గురించి చెబుతూ ఆయన ఉనికి ఎలా ఉన్నదంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించాడు. యోహాను సువార్తలో యేసుక్రీస్తుని కూడా పరిచయం చేస్తే ఏం చెప్తున్నారు తెలుసా? ఆది యందు వాక్యం ఉండెను. అంటే ఆయన ఎప్పటివాడు అంటే ఆయన ఆది, ఆయనకు ఒక టైం అనేటువంటిది లేదు. ఆయనే ఆరంభము, ఆయనే అంతము. ఈ ఆరంభము అంతమైనటువంటి యేసుక్రీస్తుని మనం ఏం చేస్తున్నామంటే ఒక టైంలో చూస్తున్నాము. ఆ టైం ఏంటి అంటే ఆయన సిలువలో మరణించాడు అనే మనము చూస్తున్నాం. కానీ ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను మరణించాను, మళ్ళీ ఏం చేస్తున్నాను? జీవిస్తూ ఉన్నాను. నేను మృతుడనైతిని కానీ మరి నేను మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు, అంటే జీవించువాడు చెప్పు సంగతులు. ఈరోజు ఆయన ఒక మానవునిగా ఈ దేవుడు మృతి చెందాడు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఆయన ఆత్మస్వరూపి. ఆయన చనిపోయాడు అంటే అది ఎలాంటి అర్థం ఇస్తుందంటే ఆయన శరీరధారిగా వచ్చాడు కాబట్టి ఆయన చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిగా ఆయన అలా ఉండిపోలేదు, కానీ ఆయన మళ్ళీ తిరిగి లేచాడు. జీవించువాడనై ఉన్నాను. ఇది ఎందుకు చెప్పాడో తెలుసా దేవుడు అంటే కింద జయించువానికి ఏముండదంట? రెండవ మరణం వల్ల ఏ హానియో చెందడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు జయిస్తే నన్ను దేవుడు ఎలా లేపాడో నేను కూడా మిమ్మల్ని అలానే లేపుతాను. నేను మిమ్మల్ని మీరు ఈ శరీరమును విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఈ మరణమును జయించిన వానిగా మీరు తిరిగి లేస్తారు. అందుకని ఆయన అంటూ ఉన్నాడు యేసుక్రీస్తుని గురించి, ఇదిగో మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఇదిగో మరణపు ముళ్ళను విడిచిన వాడు ఆయన. ఈరోజు మన మరణములో నుండి జీవములోనికి ఆయన దాటించాడు. ఈరోజు యుగములు మనం ఆయనతో జీవించబోతున్నాం. కారణం ఏంటంటే ఆయన జీవిస్తున్నాడు కాబట్టి. యుగములు మనం ఆయనతో ఉండబోతున్నాం. కారణం ఏంటంటే ఆయన యుగములు ఉన్నవాడు కాబట్టి. ఈరోజు పరిస్థితులు మారిపోతూ ఉండొచ్చు. ఈ లోకంలో ప్రతీది మారిపోతూ ఉండొచ్చు. వాతావరణాలు మారిపోవచ్చు ఉండొచ్చు, మనుషులు మారిపోతూ ఉండొచ్చు, సమస్త మారుతూ ఉన్నాయి. కానీ మన దేవుడు మార్పు లేని దేవుడు. ఆయన యుగములు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈరోజు దేవుడు నిన్ను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఏంటి అంటే నీ పరిస్థితుల్లో దేవుని నువ్వు చూడగలుగుతూ ఉన్నావా? జయించేవానిగా నువ్వు నిలబడగలుగుతూ ఉన్నావా? ఇదిగో మరణము వరకు నమ్మకంగా ఉండాలని నీవు ఇష్టపడుతున్నావా? అక్కడ ఇంకొక మాట ఉంది చూడండి, దాన్ని నేను చదువుతాను. 10 దినములు మీకు శ్రమ కలుగును, కానీ మరణం వరకు నీకు. ఈ 10 దినములు అనే మాటకు అర్థం ఏంటంటే కొంత సమయం మీకు శ్రమ కలుగుతుంది. ఒకవేళ దేవుని చిత్తం అయితే దాంట్లో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొని వస్తాడు. లేకపోతే మరణమైనా కలగవచ్చు. కానీ నువ్వేం చేయాలంట? నమ్మకంగా ఉండాలి. ఈ 10 దినములు, ఈ కొంతకాలం శ్రమ పొందిన తర్వాత దేవుడు మరొక చోట చెప్తున్నాడు, ఆయన మనల్ని బయటికి తీసుకొని వస్తాడు. ఆయన నామ మహిమార్థము కొరకు మనల్ని జీవింప చేయడానికి ఆయన ఇష్టపడేటువంటి దేవునిగా ఉన్నాడు. ఈరోజు నిజంగా మన యొక్క ఈ లోకమంతా కూడా దేవుని అధికారమును గుర్తించలేకపోయింది. ఎవరికి వారుగా మేము ధనవంతులము, మేము సామర్థ్యం కలిగిన వారం, మేము శక్తి కలిగిన వారం అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో మీరు నా శక్తిని మీరు గుర్తించండి. నేనే ఆదియు, నేనే అంతమును, నేనే మరి జీవించువాడునై ఉన్నాను. కాబట్టి మీరు రావాల్సింది ఎక్కడికో తెలుసా? మీరు నా యొద్దకు రావాలి. అంతము వరకు మీరు నాతోనే ఉండాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. నిజంగా నిజమైన విశ్వాసులు, నిజంగా దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపం పొంది పాప క్షమాపణలు పొందినటువంటి వారందరినీ కూడా దేవుడు అంటున్నాడు, నేను వారిని విడువను, ఎడబాయను. ఎన్నో వాగ్దానాలు మనకి ఇస్తున్నాడు. ఈరోజు కొన్ని శ్రమలు రావచ్చు, కొన్ని కష్టాలు రావచ్చు. ఏంటి నీ స్పందన అంటే 2 అంతము వరకు నమ్మకంగా ఉండాలి. ఏ విషయంలో కూడా భయపడొద్దు. భయపడొద్దని ఎందుకు చెప్తున్నాడో తెలుసా? అది దేవుని చేతిలో ఉంది కాబట్టి, అది దేవుని కంట్రోల్లో ఉంది కాబట్టి. అది ఒకవేళ మనుషుల కంట్రోల్లో ఉంటే భయం వచ్చిద్దేమో, కానీ ఈ మాట తెలుసుకున్నప్పుడు, ఇది దేవుని కంట్రోల్లో ఉందని తెలుసుకున్నప్పుడు నిజంగా అది ధైర్యాన్ని దేవుని ప్రజలకు, మనందరికి కూడా ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ సమయంలో చిన్న ప్రార్థన మనం చేద్దాం. దేవుడు స్మరణ సంఘముతో మాట్లాడుతూ మరి ఆయన చెప్పినటువంటి మాట,
ఈరోజు ప్రభు కొరకు ఆయన నామం నిమిత్తము ఎంతమంది అయితే హింసించబడుతున్నారో మీ అందరు ధన్యులని దేవుని వాక్యం మాట్లాడుతుంది. పేతురుని అపోస్తుల్ని కొట్టినప్పుడు వారందరూ వెళ్ళి ఇదిగో దేవుని నామం నిమిత్తము మేము దూషించబడటం అది మా గొప్ప ధన్యత. పౌలు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను ఉపద్రవంలోనున్నాను, ఇదిగో నేను ఎంతో కష్టంలోనే నేను ప్రయాణించాను, కానీ అంతము వరకు నేను నిలిచి ఉన్నాను. కారణం ఏంటో తెలుసా? నన్ను కొనసాగింప చేసిన వాడు ఆయనే. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాలు ఆయన కంట్రోల్లో ఉన్నాయని మనం తెలుసుకున్నప్పుడు, కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఈ పరిస్థితుల్లో నేను దేవుని కొరకు జీవిస్తానని ఎంతమంది పౌరుషం కలిగి రోషం కలిగిన వానిగా ఉన్నారు. మనకింకా అలాంటి అంత శ్రమలు అయితే మనకి ఇప్పుడు రావట్లేదు, కానీ కొన్ని చిన్న పరిస్థితులకే మనం ఎలా అయిపోతున్నామంటే ఎంతో కలవరపడిపోతున్నాం. అయ్యో సంఘాలు జరగట్లేదు, అయ్యో ఏమైపోతున్నారు విశ్వాసులు అనుకుంటున్నాం. కానీ దేవునికి తెలుసు, దేవుని ఏర్పాట్లో ఉన్నాడు. మన అవసరతలు దేవునికి తెలుసు, ఆర్థిక ఇబ్బందులు దేవునికి తెలుసు, నీకు ఎదురయ్యేటువంటి పర్సిక్యూషన్ దేవునికి తెలుసు, హింస దేవునికి తెలుసు. దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు నా నామం నిమిత్తం ఎంతగా రోషం కలిగి నిలబడగలుగుతావో నీకు రెండవ మరణం వల్ల ఎటువంటి హానియు జరగదు. ఈ లోకంలో మన జీవితం కొద్దిపాటివే, కానీ నిత్యం మనము ఆయనతో ఉండబోతూ ఉన్నాం. ఆయన కొరకు జీవించే వరంగా ఉన్నాం. ఆయన రాజ్యంలో మనము సమకూర్చుకునే వరంగా ఉన్నాం. దేవుడు ఎంతో విలువైన సమయాన్ని ఇచ్చాడు కాబట్టి ప్రార్థన యందు, దేవుని వాక్యం యందు మనం స్థిరపడదాం. దేవుని ప్రత్యక్షత, దేవునికి దగ్గరగా మనం జీవిద్దాం. దేవుడే సమస్తమును చూసుకునేవాడు. ఆయన చేతికి ప్రతీది కూడా మనం అప్పగిద్దాం. అందుకని కీర్తనకారుడు ఇవన్నీ తెలియకముందనే ఆయన దేవునితో ఆ సహవాసం ఉన్నప్పుడే గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. కారణము దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నాకు లేమి కలగదు, కారణము దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాంటి ఇబ్బంది కష్టం సంఘం పైకి విశ్వాసుల పైకి వస్తున్నా అంతము వరకు నీవు నమ్మకంగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, గొప్ప దేవా, నీకు వందనాలయ్యా. ఇంతవరకు సజీవు లెక్కలో మమ్మల్ని ఉంచావు, ఇంతవరకు నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచావు. యేసయ్యా, నీకు స్తోత్రాలయ్యా. మా జీవితాలు ఏ పాటివి నాయనా, మా జ్ఞానం ఏ పాటిది ప్రభువా. ఈరోజు ప్రభువా, నీ కొరకు జీవించడానికి మమ్ములను ఏ ఎన్నిక లేని మమ్ములను ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నో శ్రమలు ఎదుర్కొని నీ బిడ్డలు ప్రభువా నీ కొరకు జీవిస్తున్నారంటే అది కేవలం నీ కృప మాత్రమే, అది కేవలం నీ సహాయం మాత్రమే. మాకు సహాయం చేయండి ఆయన. అంతము వరకు ఎలాగ నమ్మకంగా ఉండాలో నిత్యము మీ సహవాసముతో మమ్మల్ని నింపండి ప్రభువా. సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒక దినమున మళ్ళీ మేమందరం కూడుకొని అయ్యా నిన్ను ఆరాధించేటువంటి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. పరిస్థితులన్నిటిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మరి కరోనా వైరస్తో ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు, ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు అయ్యా. వారందరిని బట్టి నీ సేవకునిగా సంఘముగా మేము విజ్ఞాపన చేస్తూ ఉన్నాం అయ్యా. మీరు స్వస్థతను దయచేయండి అయ్యా. మళ్ళీ నీ కృపను, నీ కనికరమును మా ఎడలో చూపించండి అయ్యా. మళ్ళీ మమ్మల్ని నీ తట్టు తిప్పుకోండి అయ్యా. మళ్ళీ ప్రభువా తండ్రి నీ సన్నిధిలో మేము అయ్యా కూర్చునటానికి సహాయం దయచేయండి. ఈ సమయంలో మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలయ్యా తండ్రి. మేమందరము అంతము వరకు నీ సన్నిధిలో నమ్మకంగా ఉండి ఏ విషయంలో భయపడకుండా సమస్తము నీ చేతికి అప్పగించి ముందు కొనసాగటానికి నీ కృప మా ఎడలో చూపించమని వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, సంఘములో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు దీవించి అయా మీ యొక్క మరి కంచెను ప్రతి ఒక్కరి చుట్టూ మీ వేయమని నీ కృపలో నింపమని యేసు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డకు మరి
ప్రతి గృహములో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును కాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలను.